తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది బండి మీద. ఆ సమయంలో చనిపోయిందని ఎవరు గుర్తించారు? ఈ గ్యాస్ లీకేజ్ని కూడా ఎవరు గుర్తించారు? చనిపోయిందని గుర్తించడం అంటే అతను 9-9:30 సమయంలో అమ్మాయిని కిరాతకంగా చంపేసి ముక్కలు చేయాలని ట్రై చేసి గ్యాస్ లీక్ చేసేసి ఈ చేయాల్సిన పనులన్నీ చేసేసి తను వెళ్ళిపోయాడండి. డోర్ లాక్ చేసి గ్యాస్ లీక్ చేసి కరెంటు వైర్లు ప్లగ్లో పెట్టేసి షార్ట్ సర్క్యూట్ చేయాలని అన్నీ ట్రై చేసి వెళ్ళిపోయాడు. లాక్ చేశాక 12 గంటల సమయంలో కింద ఫ్లాట్ వాళ్ళకి స్మెల్ వచ్చిందంట అండి. స్మెల్ వచ్చి వాళ్ళు వచ్చి లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తే బెడ్రూమ్ కూడా లాక్ చేశాడు. అమ్మాయిని బెడ్రూమ్లో కబోర్డు పక్కన పడి ఉంది, చంపేసి లాక్ చేసి వెళ్ళిపోయాడండి. వాళ్ళు రావడం లేట్ అయినా వన్స్ పవర్ కట్ అయి మళ్ళీ వచ్చినా బ్లాస్ట్ అయిపోయి ఉండేది. అమ్మాయి కూడా పీసెస్ అయిపోయి ఉండేదేమో, మేబీ మాకు ఆఖరి చూపు కూడా దక్కకపోయి ఉండేది. ఇదంతా ఎలా జరిగిందంటే ఇవన్నీ చేసేసి తను తప్పించుకోవడానికి దారి లేక తనకి ఎవరో చెప్పినట్టున్నారండి, సరెండర్ అయితే నీకు శిక్ష తగ్గుతుందను. ఏం చేశాడు, మొత్తం డ్రామా క్రియేట్ చేశాడండి. వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట అండి. మరి ఏం చెప్పదలుచుకున్నీ చేసేసి వెళ్ళి హాస్పిటల్లో పక్కనే మమతా హాస్పిటల్ ఉందండి, అక్కడ అడ్మిట్ అయ్యాడంట అండి. అంటే అక్కడ తను ఏం చెప్పదలుచుకున్నాడో, మరి అమ్మాయి తనను చంపాలని ట్రై చేసిందని చెప్పాలనుకున్నాడో ఏమో మాకైతే. ఎలా జాయిన్ చేసుకున్నారంటే ఏదైనా గాయాలు పొడుచుకోవడం కానీ అలాంటివి ఏదైనా స్వయంగా చేసుకున్నాడా, లేకపోతే ఏ పరంగా జాయిన్ అయ్యాడు? ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు ఉన్నాయంట అండి, చేసుకొని ఆక్సిజన్ మాస్క్ అవి పెట్టుకొని డ్రామా క్రియేట్ చేసి తను వీడియోలు తీసి పెట్టుకున్నాడంటండి. మరి ప్రూఫ్స్ కోసం తీసి పెట్టుకున్నవేగా, ఇదంతా కావాలని కుట్ర ప్రకారం చేసినట్టు అర్థమవుతుంది కదా. చేసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్ వాళ్ళు పోలీసులకు కాల్ చేశారంటండి. పోలీసులు వచ్చి ఏంటి అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని మా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారండి. రాత్రి 12:39 మేము ఇక్కడ లేము, సమ్మర్ హాలిడేస్కి ఊరెళ్ళున్నాం. నాకు కాల్ వచ్చింది. అక్కడి నుంచి మా ఫ్రెండ్స్కి కాల్ చేసి నేను చెప్తే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పటికే అపార్ట్మెంట్ వాళ్ళు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఉన్నారు, పోలీసులు వచ్చి ఉన్నారండి. మా ఫ్రెండ్స్ని మేము పంపించేటప్పటికి మేమెవ్వరం ఇక్కడ లేము. మేమెవ్వరం లేని టైం చూసుకొని ప్లాన్ చేసి చేశాడండి ఇదంతా. ఎంత దారుణం అసలు. ఏమీ లేదు, చిన్న గొడవలు, భార్యాభర్తల గొడవల వల్ల ఇంత కక్ష పెట్టుకొని భార్యను అతి దారుణంగా చంపి శరీర భాగాలను కట్ చేయడం అంటే ఎంత క్రూయల్ మైండ్ సెట్. అంత అంటే మీరు అరేంజ్ మ్యారేజ్ చేసినప్పుడు ఇవన్నీ చూసుకోలేదా? అంటే ఎటువంటి మనిషి అని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయలేదా? చూసుకున్నామండి. ఇప్పుడు మా పల్లెటూర్లు కదండి, తెలిసిన వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఎంక్వైరీలు చేస్తాం. తెలిసిన వాళ్ళు మంచి కుటుంబమే. ఇప్పుడు లోపల ఉన్న ఇన్నర్ క్యారెక్టర్ ఎవరికి తెలుస్తుందండి? అంత ప్రధానంగా చంపడానికి కారణం ఏంటి? అందులో పెద్ద కారణం అంటే డబ్బు పిచ్చి. ఆడికి డబ్బు పిచ్చి అండి. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఆ అమ్మాయి జీతం సరిపోదు. అమ్మాయి అంత సంపాదిస్తుంది. ఇప్పుడు 1,50,000 శాలరీ ఉన్నా ఆ మొత్తం తీసుకున్నా సరిపోదు. మా దగ్గర సంవత్సరానికి 60 lakhs ప్యాకేజ్, సుమారుగా 16 లక్షలు అండి అమ్మాయికి. 16 లక్షల ప్యాకేజ్. అతనికి ఎంత ఉంటుంది? తక్కువ అండి, అతనికి 10 లక్షలని వాళ్ళు చెప్తున్నారు, మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఈ అమ్మాయి డబ్బు అంతా ఎవరికి మరి తీసుకుంటారండి? ఆ అబ్బాయి వాళ్ళ నాన్న. అంటే ఈ నెలకి 1,50,000 సరుకు పోయినా కూడా మళ్ళీ ఇంకా అడుగుతూనే ఉంటారు, అదనపు కట్నము, వేధింపులు. 2 years బ్యాక్ ఆ ఫ్లాట్ కొన్నారండి. ఇప్పుడు మా అమ్మాయిని చంపిన ఫ్లాట్ కొన్నారు. ఆ ఫ్లాట్ కొనేటప్పుడు డబ్బులు కావాలని మా నాన్నగారిని మా తమ్ముడిని అడిగిచ్చారండి. వీళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకున్నారు కూడా. అప్పుడు 2 years బ్యాక్ అండి, 2022లో ఆ ఫ్లాట్ కొన్నారు. అప్పుడు తీసుకున్నారు. తర్వాత అమ్మాయి గోల్డ్ ఏదైనా కొనుక్కుంటానంటే కొననివ్వరు. కొనుక్కోవాలంటే మీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి కొనుక్కో అంటారు. సరే, అమ్మాయి ఏదో కొనేటప్పుడు కూడా అమ్మాయికి తక్కువ పడితే మా వాళ్ళే ఇచ్చారు. ఇలా వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ అమ్మాయి శాలరీ తీసుకుంటారు. ఆ అమ్మాయి కొన్న గోల్డ్ ఏది అమ్మాయి దగ్గర ఉండదు, మేము పెట్టిన గోల్డ్ ఉండదు, మొత్తం బ్యాంక్లో పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే భరద్వాజ్ వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే, ఇంత హత్య చేసిన కొడుకుని సమర్థించుతున్నారా, లేదంటే చిన్న బాబు ఉన్నాడు కదా, అయిందేదో అయిపోయింది, ఆ చిన్న బాబునన్నా మేము చూసుకుంటామని ఇలాంటివి ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తారు? లేదండి, వాళ్ళు సమర్థించట్లేదు. వాళ్ళు మనుషుల్లాగా ప్రవర్తించడం లేదు. వాళ్ళు తన కొడుకునే సమర్థిస్తున్నారు. కానీ ఇంత దారుణంగా కోడల్ని చంపాడే, ఇంత కిరాతకంగా చేశాడు నా కొడుకేనా కానీ వాళ్ళ మనసు ఉండాలి కదండి. చిన్న బాబు ఎలా ఉన్నాడు మీరు చూసుకుంటున్నారా, ఎక్కడ క్రిమిషన్ చేశారు పాపని ఏంటి అని మమ్మల్ని ఇంతవరకు మాకు
డైరెక్ట్గా ఒక ఫోన్ కాల్ కాదు కదా, తెలిసిన వాళ్ళ ద్వారా కూడా ఏ వివరాలు కనుక్కోలేదు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న పోలీస్ స్టేషన్ చుట్టూ అతన్ని విడిపించుకోవడానికి బెయిల్ కోసము కేసు యొక్క తీవ్రత తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారండి. జరిగిన దగ్గర నుంచి వాళ్ళు ఉండేది దర్శిలో అయితే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ డైలీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారండి. ఈ కేసు ప్రభావం తగ్గించడానికి, క్రిమినల్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించి ఇంకా ఏం చెయ్యాలని చేస్తున్నారు? ఎంతమంది ఆడపిల్లల్ని ఈ రకంగా పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నారు? అంటే తప్పించి తీసుకెళ్లి వాడికి మళ్ళీ పెళ్లి చేద్దామనా, మళ్ళీ ఇంకొకరిని చంపుదామనా? ఏంటి వాళ్ళ ఉద్దేశం? మాకే విధంగా న్యాయం జరగాలి? మా పాపని ఇంత కిరాతకంగా చంపాడే, అలాంటి ఒక సంఘ విద్రోహ శక్తి కదా అతను, సంఘానికి పనికొస్తాడా? అలాంటి వాడిని వదలచ్చా? ఏం చేస్తుందండి మాకు ఈ సమాజము, మీ మీడియా, ఈ చట్టము మాకు ఎటువంటి న్యాయం చేస్తుంది? మా అమ్మాయిని చంపేశారు, ఆ అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేస్తుంది చెప్పండి. మీరు ప్రస్తుతం ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? ఏదైతే మీకు జరిగిందో అది చాలా అన్యాయమైన విషయము. చిన్న బాబు కూడా ఉన్నారు. అసలు మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటారు? మీ డిమాండ్స్ ఏంటి? వీలైనంత త్వరగా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అతన్ని బయటికి రానివ్వకూడదు, కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం ఎటువంటి శిక్ష వేస్తుంది? ఇంత కఠినంగా, ఇంత క్రూరంగా చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేస్తారండి? అతను బ్రతకొచ్చా? బ్రతకడానికి అర్హుడేనా? ఒక సాటి మనిషిని ఇంత క్రూరంగా, భార్య అన్న ప్రేమ జాలి లేకుండా చంపి ముక్కలు చేయాలి, గ్యాస్ లీక్ చేసి 10 కుటుంబాలను చంపాలని ప్రయత్నం చేసిన వాడిని వదిలిపెట్టొచ్చా అండి? ఏం చేయగలుగుతారు? అది మేము కోరుకుంటున్నాం. పైగా మా చిన్న బాబు ఉన్నాడు, వాడి రక్షణ సంరక్షణ కావాలి మాకు. ప్రస్తుతం మీ కుటుంబానికి కూడా